చెప్పేది ఏంటంటే దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ధ ఉత్తర తెలంగాణ ప్రాజెక్టుల మీద కూడా ఉండాలి. ఇది ప్రధానంగా మేము కోరుకునేది కూడా. చాలా వెనుకబడ్డం. గతంలో మెదక్ జిల్లాకు నీళ్ళు వచ్చినాయి, సిద్దిపేట గజ్వేలు సిరిసిల్ల ప్రాంతాలకు నీళ్ళు వచ్చినాయి. అన్నీ మా కళ్ళ ముంగట కనిపించే నీళ్ళే అధ్యక్ష, మా ప్రాణహిత నీళ్ళే. గోదావరిలో నీళ్లు లేవని అందరికీ అర్థమయ్యే విషయమే. కొత్తగా నీళ్ళు వచ్చినాయి ఈ ప్రాంతాల కంటే మా కళ్ళ ముందు కనిపించే నీళ్ళే మాకు కాకుండా దక్షిణ తెలంగాణకు ప్రత్యేకించి ఈ ప్రాంతాలకు తరలించారు. మాకు తీరని అన్యాయం చేసిర్రు. మా నోటికాడి ముద్దనెత్తుకపోయినరు, మా కడుపు కొట్టినరు, మమ్మల్ని తీరని అన్యాయానికి గురి చేసినరు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతుందని అనుకుంటే మా సోదరులు ఎవరు కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకునేవారు కాదు. ఇవాళ మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను నరకయాతనకు గురి చేసి నోటికాడి ముద్దనెత్తుకపోయింది గత ప్రభుత్వం. ఈ ప్రాంతంలో చాలా వివక్షకు కూడా గురి అయినాం. వెనుకబడ్డ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్ష, ఇక్కడ మా జిల్లా ప్రాజెక్టుల గురించి మాట్లాడితే చెనాకా కోరాటా పూర్తి చేయడానికి 350 కోట్లు కేటాయించాలని డిమాండ్ ఉన్నది. గతంలో 1400 కోట్లు ఖర్చు పెట్టినారు. చాలా మంచి విషయం, వీ షుడ్ అప్రిషియేట్ దెమ్. అడా ప్రాజెక్టు పూర్తిగా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవాళ ఇదే సభలో ఉన్నారు. ఆ రోజు వారు మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే కొన్ని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు మా ప్రాంతాన కట్టుకున్నాం. అవే మాకు ఇప్పుడు జీవనాధారం. అడా ప్రాజెక్టు కానివ్వండి, వట్టివాగు కానివ్వండి, ఇటు పిపి రావు ప్రాజెక్టు కానివ్వండి, మా ఫాదర్ పేరు మీదనే. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పరిస్థితి, పిపి రావు ప్రాజెక్టు పరిస్థితి ఎంత అంటే 11,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాల్సిన ప్రాజెక్టు ఇవాళ 1100 ఎకరాలకు కూడా ఆయకట్టుకు నీళ్ళు ఇస్తలేదు. దాని మొత్తం సిల్ట్తో నిండిపోయింది. పూడిక తీయాలి, దాని కెనాల్స్ అన్నీ రిపేర్ చేయాలి. ఈ 20 సంవత్సరాల్లో 20 రూపాయల ఖర్చు కూడా పెట్టలేదు ఏ ప్రభుత్వం కూడా. గతంలో మనం ఎట్లయితే కట్టినామో అట్లనే ఉన్నది ఆ ప్రాజెక్టు. మా ఊరు మునిగిపోయింది, అలా మా ఇండ్లన్నీ మునిగిపోయినాయి. కానీ కింది ప్రాంత రైతులకు కూడా న్యాయం జరగలేదు. ఇవాళ 16 కోట్ల రూపాయలతోటి ఈ పిపి రావు ప్రాజెక్ట్ ఏదైతే దయగా మండలంలోని ఎర్రవాగు మీద కట్టినామో దాన్ని కూడా రిపేర్ చేయాలి, డీసిల్టింగ్ చేయాలి, కెనాల్ రెనోవేషన్ కూడా జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాళేశ్వరం వల్ల నీళ్ళు ఎక్కడ వచ్చినాయో ఎక్కడ రాలేదో తెలియదు, కానీ 2 సంవత్సరాల క్రితం మనమందరం చూసినాం ఆ ఉపద్రవం. బ్యాక్ వాటర్స్ వలన మంచిర్యాల మొత్తం మునిగిపోయింది, చెన్నూరు మొత్తం మునిగిపోయింది, మంతనికి మొత్తం నీళ్ళు వచ్చినాయి. మా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే ప్రతి సంవత్సరం ఈ కాళేశ్వరం బ్యాక్ వాటర్స్ వలన తీరని పంట నష్టం. 5 సంవత్సరాల్లో పంట నష్టానికి ₹1 కూడా ఇవ్వలే ప్రభుత్వం. అటు ఫసల్ బీమా యోజన అమలు చేయలేదు, ఇటు పంట నష్ట పరిహారం ఇవ్వలేదు. మాకు అన్ని విధాల నష్టం చేసినారు వెనుకబడ్డ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా. నేనేమంటున్నా అంటే ఈ వివక్ష, ఈ వెనుకబాటుతనం, ఈ అన్యాయం, ఈ మోసపూరిత ఆలోచనలు ఇవన్నిట్లో మేము వెళ్ళదలుచుకోలే. కానీ ఈ వివక్ష ఇట్లనే కొనసాగితే మాత్రం ఒక పని చేయాలి ప్రభుత్వం. మేము గతంలో అనుకునే వాళ్ళం, గతంలో మహారాష్ట్ర వెనుకబడ్డది అనుకునే వాళ్ళం. ఇవాళ మహారాష్ట్రలో మా పక్కనే చంద్రపూర్ జిల్లా ఉన్నది, అటు గడ్చిరోలి జిల్లా ఉన్నది. ఈ 2 ప్రాంతాల్లో రోడ్ కనెక్టివిటీ బాగా ఇంప్రూవ్ అయింది, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయినాయి. ఒకవేళ మా ప్రాంతానికి న్యాయం చేయాలనే ఆలోచన గిట్ట ప్రభుత్వానికి లేకపోతే ఒక మంచి పని చేయాలి. మమ్మల్ని, మా జిల్లాను వెనుకబడ్డ గిరిజనుల జిల్లా, దళితుల జిల్లా, బడుగు బలహీన వర్గాల జిల్లా, మీరు ఒకవేళ మాకు నిధులు కేటాయించలేని పక్షంలో మమ్మల్ని మహారాష్ట్రలో కలిపినా కూడా మాకు అభ్యంతరం లేదు. 1,00,000 మంది, మేము 2 లక్షల మంది ఓటర్లు ఉన్నాము, అందులో 1,20,000 మంది మరాఠీ మాట్లాడతారు. ఇక మేము ఒక 30 రోజుల మరాఠీ పుస్తకం తీసుకొని మరాఠీ నేర్చుకుంటే మేము అందులో కలిసిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. ఎందుకు అంటున్నా అంటే గతంలో ఈ వివక్ష లేకుండే, ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే మా మీద తీవ్రమైన వివక్ష. ఎందుకు మా మీద కక్ష కట్టినరో నాకు ఇంకా